ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. అమ్మ నేను వస్తాను. వద్దే, నువ్వు ఇంట్లోనే ఉండు. నేను వస్తే నీకేంటి? చెప్పు తెగుద్ది. లోపలికెళ్ళు. ఏంటి ఇలాగే ఉన్నావు? వెళ్ళి చీర కట్టుకో. వాళ్ళొచ్చే టైం అయింది. కొత్తగా ఏం జరగబోతోంది? వెళ్ళి నిలబడాలి, దండం పెట్టాలి, అంతే కదా. ఎన్నిసార్లక్క? ఇప్పుడు సిగ్గే లేనట్టుగా ఉందక్క. ఇలా ఉంటే చాలే. ఊరుకోరా. ఈ అమ్మాయేనా? ఓ, అబ్బా, ఇన్వర్టర్ పెట్టించలేదా? పెట్టించాలి. వివరాలు కనుక్కోమన్నాను. పెళ్లి కొడుకుదే ఊరయ్యా? ఏ ఊరైతే పిల్లనిస్తారు బామ్మ? భలేవారే, అన్నిటికీ నవ్వేస్తున్నారు. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు బాబు. ఇలా మాట్లాడండి, వినడానికి ఎంత బాగుంది. ఈ మాటే వెళ్ళి పెళ్లి కూతురికి చెప్పండి. చెప్తారా? అమ్మాయికి వినిపిస్తుంది. ఏమండి, వీళ్ళు చెప్పేది నమ్మకండి. నాకెవరితో మాట్లాడాలన్నా కొంచెం సిగ్గెక్కువ. నిజమా? ఏం చేస్తున్నావు బాబు? నేను సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను. ఏం ఉద్యోగం అని అడిగాను. ఏదో ఒక ఉద్యోగం, కానీ సెంట్రల్ గవర్నమెంట్. చాలదా? అమ్మాయిని చూపించండి మావయ్య. ఎంత దూరం నుండి మేము కారులో ఇక్కడికి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మరీ తొందరపడుతున్నావు. ఉండదా మరి? మీరే ఇంత అందంగా ఉన్నారు, పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది చూడొద్దా మరి? లక్ష్మిని రమ్మనమ్మా. రమ్మనండమ్మా, పెళ్లి కొడుకు వెయిటింగ్ ఇక్కడ. పెళ్లి కొడుకు నచ్చాడో లేదో చెప్పాడొచ్చుగా. అది మీరుండండి మావయ్య, అన్నిటికీ మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వండి. అమ్మాయిని చెప్పానండి. పెళ్లి కొడుకు నచ్చాడట. ఇక్కడికి వచ్చి చెప్పాలి. మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు. అలవాటు చేసుకోండి. పెళ్ళయ్యాక కలిసి కాపురం చేయాల్సింది మేమే. మాట్లాడకుండా బతకగలమా? నచ్చానా? నన్ను చూసి చెప్పాలి. నా పర్స్. వెళ్తూ ఉండండి, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. అలా చెప్పాడా? అవును. లక్ష్మి, అయ్యో, నచ్చానా నావే? ఊరికే చెప్పావా? నీకు నిజంగానే నచ్చానా? ఎవరైనా చూస్తారేమో, వెళ్ళండి. నేను వస్తాను, త్వరలో వస్తాను. మాట్లాడుతున్నావా అక్క? ఏంటి? పర్సు వదిలేశాను. అది కిటికీ పక్కే వెతుకుతారా ఏంటి? చాలా సంతోషం, మనసుకు తృప్తిగా ఉంది. మంచి రోజు చూసి కబురు చేయండి. ఇల్లు చూడటానికి వైజాగ్ వస్తాం. చాలా మంది అడుగుతున్నారు. మేం మిమ్మల్ని మనసులో అనుకుంటున్నాం. చూద్దాం అన్నయ్య, అన్నీ మంచి జరుగుతాయి. మేము వస్తాం. మాస్టర్ గారు అమ్మాయి అన్నారు, చూస్తే దిక్కుమాలిన కొంపలా ఉంది. నాకు చాలా బాగా నచ్చిందమ్మా. అమ్మాయి బాగుంది. బాగుంటే మీ అక్కలకి ఎంత ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేశాను. ఈ విషయంలో మీ మావయ్య అస్సలు ఒప్పుకోడు. ఏవీ లేని దాన్ని కోడలుగా తీసుకొస్తే కాండ్రించి ఉమ్మేస్తారు. కాండ్రించి ఉమ్మేదానికి నువ్వున్నావుగా. ఎప్పుడు చూసినా మావయ్య మావయ్య అనుకుంటావు. చూడ్డానికి లక్షణంగా అందంగా ఉంది. నానా, నువ్వైనా కాస్త చెప్పు నానా. నా మాట ఎప్పుడు వినిందిరా మీ అమ్మ? ఛా,
ఎక్స్క్యూజ్ మీ, భాస్కర్ని కలవాలి. సార్ టెస్ట్ డ్రైవ్కి బయటికి వెళ్ళారు. మీరు కస్టమర్ లాంచ్లో వెయిట్ చేస్తారా? ఏంటి ఐశ్వర్యకి మురళిక నమ్మలేకపోతున్నాను రా. వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్నప్పుడే అనుకున్నాను ఏదో లేకుంటుందని. సార్ యూ కెన్ కమ్. ఓకే. నేను అన్ని ఫోన్లోనే చెప్పానుగా. ఏంటి అందరి ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా? గొడవ పడ్డానుకో, ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. వీ కెన్ టాక్ ఇట్ అవుట్. పెళ్ళే వద్దుంటున్నానుగా, ఇంకేంటి దాని గురించి మాట్లాడేది? అది కాదు భాస్కర్. వద్దు, ఇష్టం లేదంటున్నానుగా. అర్థం కావట్లేదా? నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు, నా తప్పే, నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఇష్టం లేదు, ఎందుకని అడగొద్దు. నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి. నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి, కానీ మీరు ఇలా. దానికి నేనే దొరికానా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా? ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు. అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి. మరీ అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరినైనా వెతుక్కో. బెంగళూరు వెళ్తున్నావు, ఫ్లైట్ లో వెళ్తున్నావు, లాట్స్ ఆఫ్ గర్ల్స్, సూపర్ మచా. సతీష్, ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు. చెప్పే. ఇంతసేపు నీతో నేనేం చెప్పాను? ఏం చెప్పావు? ఇద్దరం బెంగళూరుకు వెళ్దామన్నాను, సరే అన్నావు. క్యాబ్ బుక్ చేస్తానన్నాను, సరే అన్నావు. ఇప్పుడు రానంటున్నావు. అలా చెప్పానా? ఏం తీసుకుంటా? అది ఏమి ఇచ్చినా సరే. నువ్వు ఒక పెద్ద మనిషివి. బాగున్నారా? నమస్కారం. కూర్చోండి. మ్యారేజ్ డేట్ దగ్గర పడుతోంది, లేట్ చేస్తే మంటపం దొరకదు. ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే. మేము రావాల్సిన పని లేదు, మీరే చూసి ఏం చేసినా ఓకే. సరేనమ్మా, మేము వస్తాం. భాస్కర్ లేరా? బయటికి వెళ్ళాడు. వస్తే చెప్పండమ్మా, ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు. చెప్తానులేండి. వస్తామండి. సుశీల, భాస్కర్తో మాట్లాడతావా? మండపం చూసాం, ఫోన్ చేస్తే తీయట్లేదు, కొంచెం మాట్లాడమంటావా? 3rd July వెడ్డింగ్. సునీల్ వచ్చి. బాబు తప్పకుండా రండి. షోల్డర్ ఎక్కడా? బయటికి వెళ్ళాలి. కార్ అడిగాను. నాకు డ్రైవ్ చేయడం రాదు. రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు. నేను వెళ్ళాలి.
నేను చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకురా అలా చేస్తున్నావు? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? 10 ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుండదా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి 1 నిమిషంలో పారిపోవడానికి? నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి, పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేనే బిచ్చగాన్ని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది. లోపల ఏదో ఒక భయం రక్తంలా ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు మంచోడు అన్నావే, మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను మాట్లాడదామన్నారా?